అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఆణిముత్యం. రచయిత బిఎన్ఆర్ శారదాంబ గారు. ఇక కథలోకి వెళితే, పోస్ట్ వచ్చే టైం అయ్యింది కదండి, ఎంవో ఏమైనా వచ్చిందా? లేదు జానకి, ఇంకా పోస్టు రానట్టే. ఏమైనా కానీ అలా పోస్టాఫీస్ వరకు వెళ్ళొస్తా. కొంచెం ఆ కర్ర ఇలా అందివ్వు అని ఈజీ చైర్లోంచి లేచి టవల్ భుజాన వేసుకొని చెప్పులేసుకొని భార్య అందించిన కర్ర అందుకొని మెల్లగా పోస్టాఫీస్కు బయలుదేరాడు పంతులు. అలా గుమ్మం దాకా వెళ్ళాడో లేదో పోస్ట్ అన్న కేక వినిపించింది. ఆ పోస్టు వచ్చేసింది జానకి అని ఉత్సాహంగా బయటకెళ్ళి పోస్ట్ మ్యాన్ చేతిలోంచి కవర్ అందుకున్నాడు. ఎవరు రాశారండి? పెద్దాడా చిన్నాడా? ఆ పెద్దాడే రాశాడు. ఏం రాశాడో చదవండి. చదువుతాను కానీ ఆ కళ్ళజోడు ఇలాతే. లోనికెళ్ళి కళ్ళజోడు తెచ్చి ఇచ్చింది. మహారాజరాజశ్రీ నాన్నగారికి మీ పెద్దబ్బాయి పవన్ నమస్కరించి రాయునది. ఇక్కడంతా క్షేమం. మీరు రాసిన ఉత్తరం చేరినది. 1 2 40,000. అంత డబ్బు మా దగ్గర ఎక్కడుంది? డబ్బు పంపితే అప్పు తీరుతుంది, లేకపోతే అప్పుల వాళ్లకు ఇల్లు స్వాధీనం చేయవలసి వస్తుంది అని రాశారు. పాత ఇల్లు కదా, అప్పుల వాళ్ళకే వదిలేయండి. నీవు అమ్మ వేరే ఇల్లు అద్దెకు తీసుకొని ఉండండి. నేను తమ్ముడు అంతో ఇంతో నెల నెల డబ్బు పంపుతాము. తమ్ముడు హరీష్ కూడా ఆ మాటే చెప్పమన్నాడు. మిమ్మల్ని ఇక్కడికే తీసుకువద్దామనుకుంటే ఇక్కడి వాతావరణం మీకు పడదు. అయినా వయసైపోయింది, ఇంత దూరం ప్రయాణం చేయలేరు. అమ్మకు నా నమస్కారములు తెలపండి. ఇట్లు మీ పెద్ద కుమారుడు పవన్. ఉత్తరం చదవడం పూర్తి చేసి కళ్ళల్లో ఎంత ఆపినా ఆగని కన్నీళ్లతో భార్య వైపు చూశాడు. ఆమె పరిస్థితి అలాగే ఉంది. గుండెలోంచి ఎగసి వస్తున్న బాధను అణచుకోలేక కన్నీళ్లతో భర్త వైపు చూసింది. ఏమండి, ఏమిటండి ఇది? వీళ్ళు మనం కన్న కొడుకులేనా? మన కోరికలను చంపుకొని మన కలల్ని వారిలో చూసుకోవాలనుకున్న ఆశకు ఫలితమా? డబ్బు పంపుతారట. డబ్బు ఇప్పటికీ మన కోసం ఒక్క పైసా పంపని వాళ్ళు మనం చచ్చామో బ్రతికామో తెలుసుకోవడానికి ఒక ఉత్తరం ముక్క రాయటానికి బరువైన వాళ్ళు మనకు డబ్బు పంపుతారా? ఎన్ననుకొని ఏం లాభం? వాళ్లను కన్నా ఇదో ఈ కడుపు మంచిది కాదండి. ఈ కడుపులో ఇలాంటి అగ్నిని వీళ్ళు రగిలిస్తారని తెలిస్తే వాళ్లను ఆనాడే చంపేసేదాన్ని. తల్లి తండ్రిని ఇంత క్షోభ పెట్టిన వీళ్లకు మనలాగే జరగాలి అంది ఏడుస్తూ. ఊరుకో జానకి, మన పిల్లల్ని మనం శపించుకోవచ్చా? ఎక్కడ ఉన్నా వాళ్ళ సుఖమే మనం కోరుకోవలసింది. చిన్నప్పుడు వచ్చి రాని మాటలతో నాన్న మనం ఇల్లు కట్టుకుందాం అన్నప్పుడు సంతోషించాం. వాడిని ఓ ఇంజనీర్ను చేయాలనుకున్నాం. కానీ ఇప్పుడు ఓ ఇంజనీర్ అయి నాన్న ఈ ఇల్లెందుకు, పాతది అమ్మేసేయి అన్నప్పుడు బాధపడాలి తప్పదు. కష్టసుఖాలు మనుషులకు కాక మానులకొస్తాయా? ఇప్పుడే కదా ధైర్యంగా నిలబడాలి. రా అలా కూర్చుందువు కానీ అని భార్యను ఓదారుస్తూ భుజంపై చేయి వేసి నెమ్మదిగా లోనికి తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టి తను ఈజీ చైర్లో కూర్చున్నారు. జానకమ్మ కళ్ళొత్తుకుంటూ, ఇప్పుడెలా చేస్తారండి? వాళ్ళు డబ్బు పంపుతారన్న ఆశతో నెల రోజులు గడువు అడిగారు. మరో 2 రోజులకు గడువు కూడా తీరిపోతుంది. 1 2 40,000. ఇప్పటికిప్పుడు ఎవరినడగాలి? ఆ బాకీ కూడా మనం తీర్చాల్సిందే కదా. ఇల్లు అమ్మేస్తాంలే జానకి, అంతకంటే మనం చేయగలిగిందేముంది అన్నాడు పంతులు బాధగా. ఎలా అమ్ముతారండి? ఈ ఇల్లు మన కష్టాన్ని చెప్తుంది. కూలి వాళ్ళు సరిగా పనిచేస్తారో లేదోనని మీరు ఓ నెల సెలవు పెట్టి వాళ్లతో సమానంగా పనిచేసిన విషయం మీరు మర్చిపోయారేమో కానీ నేను మరచిపోలేదు అంది జానకమ్మ దుఃఖంతో గొంతు పూడుకుపోతుండగా. నాకు మాత్రం ఈ ఇల్లు కట్టేటప్పుడు నీవు చేసిన కష్టం గుర్తులేదనుకున్నావా? మరేం చేయాలి చెప్పు? ఇప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలి? నా నగలున్నాయి, అమ్మేయండి అంది వెంటనే. నీ నగలా? ఇంకా నీ నగలు ఎక్కడున్నాయి?
పెద్దాడు ఇంజనీరింగు చదవాలని ముచ్చటపడితే ఆ నగలన్నీ అమ్మి డొనేషన్ కట్టాం కదా. మళ్ళీ వెంటనే పోనీ మన ఊరి దగ్గరున్న పొలం అమ్ముదామా? అది మాత్రం ఎక్కడుంది జానకి. చిన్నాడు ఎంబీఏ చదవాలని మొరాయిస్తే వాడి కోసం ఆ పొలం అమ్మేశాం. అది అమ్మగా వాడి చదువు పూర్తి కాగా ఇంకా కొంత మిగిలితే అమ్మాయికి పెళ్లి చేద్దామని మనమనుకుంటే, ఎందుకమ్మా చెల్లాయికి అప్పుడే పెళ్ళి, మేమిద్దరం ఫారిన్ వెళ్ళి డబ్బు పంపుతాం, మేమే వరుణ్ణి వెదికి పెళ్ళి బ్రహ్మాండంగా చేస్తాంలే అని వాళ్ళంటే నువ్వు నిజమేనని నమ్మి ఆ డబ్బు, దాంతో నేను రిటైర్ కాగా వచ్చిన డబ్బు, ఇంటి మీద అప్పుగా కొంత డబ్బు తెచ్చి వాళ్ళు ఫారిన్ వెళ్ళడానికి ఇచ్చామండి. అంతా వాళ్ళకే ఇచ్చాం. ఇంకేం మిగిల్చారండి వాళ్ళు మనకు? అడుక్కు తినమన్నారు. పిచ్చి పిల్ల, ఒక్కగానొక్క ఆడపిల్ల, ఇద్దరి తోబుట్టువుల మధ్య పుట్టితే దాని అచ్చటా ముచ్చటా తీర్చలేకపోయాం. ఆనాడు అది అన్న మాటలే నిజమయ్యాయి. ఎక్కడుందో, ఏ కష్టాలు పడుతోందో నా తల్లి. అవును జానకి, ఒక్క ఆడపిల్లైనా దాని కోరికేది మనం తీర్చలేదు. ఇంటర్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయి, నాన్న నేను ఎంబీబీఎస్ ఎంట్రన్స్ రాస్తాను, కోచింగ్కి వెళ్తాను నాన్న అంటే, ఆడపిల్లకు ఎందుకే అంత పెద్ద చదువులు, నీవంత చదువు చదివితే నీకు సరితూగే మొగుణ్ణి వెతకలేం అని కోచింగు ఇప్పించలేదు. కోచింగు లేకున్నా ఎంట్రన్స్ రాసి ర్యాంకు తెచ్చుకుంటే పెద్దాడి చదువుకు డబ్బు పంపాలంటే కష్టమవుతుందని దాన్ని ఎంబీబీఎస్లో చేర్పించకుండా మాన్పించాం. అప్పటి దాని ముఖంలో బాధ నాకు ఇప్పటికీ గుర్తే. పెద్దాడి కోసం చిన్నాడి కోసం నీవు ఏమేమో తయారు చేస్తే, పెద్దవాళ్ళంటేనే నీకు ఇష్టంలే, నా కోసమని నీవేమైనా చేస్తున్నావా? ఎప్పుడు ఇది పెద్దాడికిష్టం, ఇది చిన్నాడికిష్టం అని చేసి పెడుతుంటావు. రేపు వాళ్ళ పిల్లలు వచ్చాక నిన్ను నాన్నను అలాగే చూసుకుంటారేమో చూద్దాంలే అని ఎగతాళి చేసేది. ఆ మాటలే నిజమయ్యాయి. వాళ్ళ కోసం ఆస్తులంతా అమ్ముకున్న వాళ్ళం. ఒక్క ఆడపిల్ల పెళ్ళి కూడా చేయలేకపోయాం. మనం చేయలేదని బాధపడకుండా దానికి ఇష్టమైన వాడిని వెతుక్కుంటే మన కులం కాదని పెళ్లి ఖర్చు కూడా లేకుండా దాన్ని ఇంటి నుంచి తరిమేశాం అన్నాడు పంతులు ఏడుపు మేళవించిన గొంతుతో. మన కర్మండి, దేవుడు ముసలితనంలో ఇలాంటి బాధలు పడమని రాసిపెట్టాడు. దేవుడున్నాడు అంటారే, ఉంటే ఏదో ఒక రూపంలో మనల్ని ఆదుకోకూడదు? జానకి, ఆకలేస్తుంది, భోజనం చేద్దామా? ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు కదా. నాకు ఆకలిగా లేదు, మీకు వడ్డిస్తాను పదండి. నేనొక్కడినే ఎప్పుడైనా భోంచేశానా జానకి? నీవు తినకపోతే ఆ భోజనం నాకు మాత్రం ఎందుకు? సరే పదండి, ఎలా జరగాలని ఉందో అలా జరుగుతుంది అని కన్నీళ్లు తుడుచుకుంటూ వంటింటి వైపు కదిలింది. రాత్రి 8 గంటలయ్యింది. పంతులుగారు భగవద్గీత చదువుతూ ఉంటే వింటూ కూర్చుంది జానకమ్మ. అది వింటుందన్న మాటే కానీ రేపటి దిగులు ఆమె గుండెల్లో గుబులుమంటుంది. ఇంతలో ఇంటి ముందు రిక్షా ఆగిన శబ్దం అయ్యింది. ఏమండి, మన ఇంటి ముందు రిక్షా ఆగిన శబ్దం ఏదో అయ్యిందండి. నీ పిచ్చిగాని, మన ఇంటికి ఇప్పుడు ఎవరొస్తారు జానకి? మన ఇంటికి ఎవరొస్తారు అని మరలా గేటు తీసిన శబ్దం కావడంతో మనింటికే అన్నట్టుంది, చూసొస్తానుండు అని లేచి గుమ్మం వరకు వెళ్ళింది. వచ్చిన వాళ్ళు గుమ్మం దగ్గరికి వచ్చేశారు. ఎవరమ్మా నీవు అంది జానకమ్మ వచ్చిన ఆ ఆడమనిషి వైపు చూస్తూ. అమ్మా, నన్ను కనుక్కోలేదా? నేనమ్మా, నీ శిల్పను అని ఎదురుగా ఈజీ చైర్లో కూర్చొని ఉన్న తండ్రిని చూసి, నాన్న లోపలికి రావచ్చా నాన్న అంది. అప్పుడు గుర్తించారు ఆ గొంతును ముసలి దంపతులిద్దరూ. అమ్మా శిల్ప, నువ్వా అన్నారిద్దరూ ఒకేసారి ఆశ్చర్యంగా. తల్లి, ఎన్నాళ్ళకొచ్చావమ్మా అని పైకి లేచి కూతురు వైపు వస్తూ, శిల్ప, వీళ్ళిద్దరూ నా మనవల్లేనా? అల్లుడుగారు రాలేదా అమ్మా అంది జానకమ్మ. నమస్కారమండి, నేను మీ అమ్మాయి వెనకాలే ఉన్నాను, మీరు ఇంట్లోకి రానిస్తారో లేదోనని అన్నాడు శిల్ప వెనక నుండి ప్రక్కకొచ్చి. అప్పుడు చేసిన పనికి ఇప్పుడు సిగ్గుపడుతున్నాం. నీ మాటలతో మమ్మల్ని ఇంకా సిగ్గుపరచకు బాబు అన్నారు పంతులు బాధగా. లోపలికి రండి బాబు. రామ్మ శిల్ప, రండర్రా రండి, నేను మీ అవ్వను, ఈయన మీ తాతయ్య అని మనవల్ల వైపు చేతులు చాపుతూ అంది జానకమ్మ. వీళ్ళ పేరేమిటే శిల్ప అంది కూతురు వైపు చూస్తూ. వీడు పెద్దబ్బాయి, వీడి పేరు తులసీరాం.
వీడు చిన్నబ్బాయి, వీడి పేరు జానకీరాం అంది నవ్వుతూ. ఇద్దరూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. వాళ్ళ కళ్ళలో కన్నీళ్లు. ఇద్దరూ ఒక్కసారే పక్కుమని నవ్వారు. పంతులు గారి అసలు పేరు తులసి ప్రసాద్, ఇక జానకమ్మ పేరు జానకి. పెళ్ళైన కొత్తలో పంతులు గారు తనను పేరుతో పిలవమని ఎంత బ్రతిమిలాడినా పిలిచేది కాదు. ఇప్పుడు మనవన్ని ఆ పేరుతోనే పిలవాలి. ఇప్పుడైనా ఆమె నోటి నుంచి తన పేరు వినాలన్న ముచ్చట తీరుతుంది కదా అని పంతులు గారు నవ్వితే ఆనాటి సంఘటన గుర్తొచ్చి జానకమ్మ నవ్వింది. అల్లుడి పేరేమిటే శిల్ప, చెప్పనే లేదు అంది జానకమ్మ. నా పేరు సౌందర్రాజనండి. వెళ్ళండి బాబు, లోనికెళ్ళి కాళ్ళు కడుక్కోండి. శిల్ప, అల్లుణ్ణి పెరట్లోకి తీసుకెళ్ళు, అంతలోగా నేను కాఫీ పెడతాను. అమ్మ, ఇప్పుడు నువ్వేం కష్టపడకు, కాఫీలేం వద్దు, కానీ వేడివేడిగా నేనే వంట చేస్తా. నాన్న చేయనా? చేయి తల్లి, నీ చేతి వంట తిని ఎన్ని రోజులైందో అన్నాడు పంతులు చెమ్మగిల్లిన కళ్ళతో. భర్తను పెరట్లోకి తీసుకెళ్ళి బాత్రూం చూపించింది. పిల్లలకు ముఖాలు కడిగి డ్రెస్ చేంజ్ చేసి తను ముఖం కడుక్కొని వంటగదిలోకి దిగింది. వంట చేసి పిల్లలిద్దరికీ ముందు అన్నం తినిపించి పక్కలు పరచి పడుకోబెట్టింది. అప్పటికే టైం 9:30 అయ్యింది. పెద్దవాళ్ళందరూ భోజనానికి కూర్చున్నారు. అమ్మా శిల్ప, ఈరోజే చివరి రోజమ్మా, మనమందరం ఈ ఇంట్లో కూర్చొని ముచ్చట్లాడటం, భోజనం చేయడం. నీ చిన్ననాటి ఇల్లును చివరిసారిగా ఈ రాత్రికి చూసుకోమ్మా అన్నాడు కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా. మీరేం బాధపడకండి నాన్న, మిమ్మల్ని ఈ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టే శక్తి ఎవరికీ లేదు. నీకు తెలియదమ్మా శిల్ప, అప్పుల వాళ్ళు. నాకంతా తెలుసు నాన్న, తెలిసేగా మేమంతా మీకోసం ఇక్కడికి వచ్చాము. అవునండి మామయ్య గారు, శిల్ప ఫ్రెండు లీలా అని ఈ ఊరమ్మాయే. ఆవిడ భర్తకు ఈ మధ్యనే విశాఖపట్నంకు ట్రాన్స్ఫర్ అయ్యిందట. ఒకసారి మార్కెట్లో శిల్పకు ఆవిడ కనిపించి మీ విషయమంతా చెప్పింది. శిల్ప ఇంటికి వచ్చి ఒకటే ఏడవడం మొదలుపెట్టింది. మా అమ్మ నాన్న అందరూ తరచి అడిగితే అప్పుడు చెప్పింది. వాళ్ళు బాధపడి శిల్ప పేరిట పిల్లల పేరిట ఉన్న డబ్బంతా డ్రా చేసి వెంటనే వెళ్ళమన్నారు. ఇక్కడికి వచ్చినా మీరు రాణిస్తారో లేదోనని బస్సులో అంతా ఒకటే దిగులు శిల్పకు. డబ్బు తెచ్చాం, మీకెంత అప్పుందో తీర్చేసి నిశ్చింతగా ఉండండి మామయ్య. జానకమ్మ పంతులు గారి కళ్ళలో ఆశ్చర్యం, ఆనందం. మీదంత గొప్ప మనసు బాబు. గుణం చేత మనిషి గొప్పవాడు కానీ కులం చేత గొప్పవాడు కాలేడని నిజం చేశారు. మీరు ఇచ్చినా ఆడపిల్ల సొమ్ము మేం ఆశించకూడదు బాబు అన్నాడు పంతులు. ఆడపిల్ల తండ్రులను ఆపదలో ఆదుకోకూడదా నాన్న? ఆడపిల్లనని నన్ను మీ సంతానంలోంచి వేరు చేస్తారా నాన్న? మగవాళ్ళని వాళ్లను అందలమెక్కించినందుకు కన్న తల్లిదండ్రుల మాటే మరచిన విశ్వాసఘాతకులు నాన్న వాళ్ళు. మీరు నాకు చెప్పించిన చదువుకు ఏదో ఒక ఉద్యోగం దొరికింది. ఈ డబ్బు మీరిచ్చిన భిక్షే నాన్న. మీరీ డబ్బు తీసుకోకపోతే అసలు మేము భోజనమే చేయం. ఇప్పుడే పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతాం అంది ఏడుపు గొంతుతో. అమ్మా శిల్ప, రాక పుట్టింటికి వచ్చిన ఆడపిల్లను కన్నీళ్లతో భోజనం కూడా పెట్టకుండా పంపకూడదమ్మా. ఆడపిల్లని చిన్నప్పటి నుంచి నిన్ను వేరుగా చూసినందుకు ఇప్పుడు నీవే మమ్మల్ని ఆదుకోవాల్సి వచ్చింది. ఆడపిల్లకేనమ్మా తల్లిదండ్రుల మీద ప్రేమ అభిమానం ఉండేది. ఇప్పుడు తెలుసుకున్నాం. ఆడపిల్ల కన్నవారికి ఆనిముత్యం లాంటిది. ఏమండి, అది చెప్పినట్టు వినండి అంది జానకమ్మ కన్నీళ్లతో భర్త వైపు చూస్తూ. సరే, కానీ ఒక్క షరతు శిల్ప, మా తదనంతరం ఈ ఇల్లు నీకు చెందేటట్టు రాస్తాం. దీనికి మాత్రం అభ్యంతర పెట్టకమ్మా అన్నాడు కళ్ళలో ఆనంద బాష్పాలు రాలుతుండగా. అందరూ భోజనాలు కానిచ్చి కరెంటు కోత కారణంగా ఇంటు పోవడంతో ఆరు బయట పక్కలు వేసుకున్నారు. వెన్నెల పిండారబోసినట్టుంది. అందరి మనసుల్లో దిగులును ఆ పున్నమి చంద్రుడు తొలగించాడు. నిన్నటి దిగులు లేదు వారి కళ్ళలో, రేపటి నిశ్చింత ఉంది వారి మనసుల్లో. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.